మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ అనౌన్స్మెంట్కి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. అది కూడా ఈరోజు మార్నింగ్ క్రిక్ బజ్ వాళ్ళు తమ అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. సో మనమంతా యాక్చువల్గా ఏమనుకుంటున్నాం, జనవరి 12వ తేదీన మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం ఐసీసీ వాళ్ళు పెట్టిన డెడ్లైన్ ఇదని చెప్పి. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మన టీమిండియా స్క్వాడ్ ఈ డేట్కి రాకపోవచ్చంట. సో క్రిక్ బజ్ వాళ్ళు తమ రిపోర్ట్లో ఏం చెప్పారంటే మన టీమిండియా స్క్వాడ్ అనౌన్స్మెంట్ 1 వీక్ డీల్ అవ్వచ్చంట. ఇన్ఫాక్ట్ డేట్స్ కూడా ఇచ్చారు. జనవరి 18 లేదా 19 తేదీల్లో మన టీమిండియా స్క్వాడ్ బయటకు రావచ్చంట. అంటే ఈ డీలే సందర్భంగా ఆల్రెడీ బీసీసీ ఐసీసీ వాళ్ళ దగ్గర ఎక్స్టెన్షన్ కూడా అడిగారంట స్క్వాడ్ అనౌన్స్మెంట్కి. సో దీన్ని బట్టి చూసుకుంటే మన టీమిండియా స్క్వాడ్ రేపు రావట్లేదు. జనవరి 12వ తేదీ సండే రావట్లేదు. ఇంకో 1 వీక్ వెయిట్ చేయాలి మనం. అయితే మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, అదేంటి ఐసీసీ పెట్టిన డెడ్లైన్ కల్లా స్క్వాడ్ ప్రకటించకపోవడం ఏంటని చెప్పి. సో యాక్చువల్గా ఐసీసీ పెట్టిన రూల్ ఏంటంటే ఏదైనా ఐసీసీ టోర్నమెంట్కి ముందు 1 నెల రోజుల ముందే ప్రొవిజనల్ స్క్వాడ్ ప్రకటించాలి. అంటే ప్రొవిజనల్ స్క్వాడ్ అంటే ఫైనల్ స్క్వాడ్ కాదని మీ అందరికీ తెలుసు, మళ్ళీ మార్పులు చేసుకోవచ్చు. సో దాని ప్రకారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పెట్టిన డెడ్లైన్ జనవరి 12వ తేదీ. బట్ ఈసారి ప్రొవిజనల్ స్క్వాడ్ పీరియడ్ని కాస్త పెంచారు. నార్మల్గా చూసుకుంటే ఇంతకుముందు 4 వారాల గ్యాప్ ఉండేది. ఎగ్జాక్ట్గా టోర్నీ స్టార్ట్ అయ్యి 1 నెల రోజుల ముందు డెడ్లైన్ పెట్టేవారు. బట్ ఈసారి మాత్రం దీన్ని ఎక్స్టెండ్ చేశారు, 5 వీక్స్కి పెంచారు. అదే నార్మల్గా చూసుకుంటే ఫిబ్రవరి 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవుతుంది కాబట్టి జనవరి 18 లేదా 19 ఎండ్ డేట్గా పెట్టాలి. కానీ ఈసారి ఐసీసీ 1 వీక్ ముందే ప్రకటించమని అడిగారు. దీనివల్ల డెడ్లైన్ జనవరి 12కి పెట్టారు. బట్ ఎనిమిది ప్రొవిజనల్ స్క్వాడ్ విషయంలో రూల్స్ అయితే మరీ అంత స్ట్రిక్ట్గా ఉండవు. ప్రతి టీము కూడా తమ స్క్వాడ్ని ఖచ్చితంగా డెడ్లైన్ లోపు ప్రకటించాలని చెప్పి రూల్ గట్టిగా లేదు. సో స్క్వాడ్ ప్రకటించడానికి ఎక్స్ట్రా టైం కావాలనుకున్న వాళ్ళు ఎక్స్టెన్షన్ తీసుకుంటారు. అంటే మేము లేట్గా ప్రకటిస్తామని ముందు ఇండికేషన్ ఇస్తారు. బట్ ఫైనల్ స్క్వాడ్ మాత్రం ఖచ్చితంగా టోర్నీ స్టార్ట్ అయ్యి 1 వీక్ ముందు ప్రకటించాలి. అంటే దీని ప్రకారం అన్ని టీంలు కూడా డెఫినెట్లీ ఫిబ్రవరి 13వ తేదీ కల్లా తమ స్క్వాడ్స్ని ప్రకటించాలి. అంటే నా తర్వాత మార్పులు చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు, ఐసీసీ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. బట్ ఈ ప్రొవిజనల్ స్క్వాడ్స్ ప్రకటించిన తర్వాత మాత్రం 13వ తేదీ వరకు ఎలా కావాలో అలా మార్పులు చేసుకోవచ్చు. సో పక్కగా ఐసీసీ పెట్టిన డెడ్లైన్ లోపు ప్రొవిజనల్ స్క్వాడ్ ప్రకటించాలనేది మ్యాండేటరీ కాదు. కొన్ని టీమ్స్ ముందు ప్రకటిస్తాయి, కొన్ని టీమ్స్ టైం తీసుకున్న తర్వాత ప్రకటిస్తాయి. ఇన్వాటి మనం ప్రీవియస్గా చాలా ఐసీసీ టోర్నమెంట్స్ అప్పుడు చూసాం. కొన్ని టీమ్స్ చాలా ఎర్లీగా తమ స్క్వాడ్స్ని ప్రకటించేసేవారు. బట్ మరి కొన్ని టీమ్స్ మాత్రం టోర్నమెంట్ దగ్గరకు వచ్చాక తమ స్క్వాడ్ని అనౌన్స్ చేసేవారు. సో ఈ వెసులుబాటుని యూజ్ చేసుకుని ఇప్పుడు బీసీసీ కూడా ఎక్స్టెన్షన్ అడిగారు. మన టీమిండియా స్క్వాడ్ను 1 వీక్ లేట్గా ప్రకటిస్తామని చెప్పారు. సో మన వాళ్ళు ఇంగ్లాండ్ ఆడబోయే 1 డే సిరీస్ స్క్వాడ్ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ ఈ రెండు కూడా జనవరి 18 లేదా 19 తేదీలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ T20 స్క్వాడ్ మాత్రం మోస్ట్ లైక్లీ రేపే వచ్చేయచ్చు. అంటే రేపు ఈవినింగ్ కల్లా T20 స్క్వాడ్లో ఎవరు ఉంటారో తెలిసిపోతుంది. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్తో T20 సిరీస్ స్టార్ట్ కావడానికి ఇంకా 10 డేస్ టైం ఉంది. సో 5 మ్యాచ్ T20 సిరీస్ కోసం స్క్వాడ్ విషయంలో ఎలాంటి డీలే లేదు. అండ్ చేంజెస్ చూసుకున్న పెద్దగా సర్ప్రైజెస్ ఏమీ ఉండవంట. బంగ్లాదేశ్ మరియు సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఏ ప్లేయర్స్ అయితే ఆడారో మోస్ట్ లైక్లీ వాళ్ళే ఉంటారంట. అయితే సౌత్ ఆఫ్రికాతో T20 సిరీస్ అప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఆడలేదు. కానీ ఈసారి మాత్రం అతను T20 స్క్వాడ్లోకి కంబ్యాక్ అవ్వబోతున్నాడు. ఇంగ్లాండ్తో జరగబోయే 5 T20 సిరీస్ కోసం అతన్ని పక్కాగా సెలెక్ట్ చేయబోతున్నారంట. బట్ 1 డే స్క్వాడ్కి మాత్రం కష్టమే. అంటే మన ఎన్కేఆర్ని ఇంగ్లాండ్తో జరగబోయే 1 డే సిరీస్లో కానీ లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో కానీ మనం చూడకపోవచ్చు. మేబీ పెడితే రిజర్వ్ ప్లేయర్స్ లిస్ట్లో పెట్టచ్చు కానీ మెయిన్ స్క్వాడ్లోకి మాత్రం తీసుకోరు. సో మోస్ట్లీ మన టీమిండియా T20 సెటప్లో ఇది ఒక్క మార్పే చూడొచ్చు. అలాగే వాషింగ్టన్ సుందర్ని కూడా యాడ్ చేస్తారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. విచ్ మీన్స్ బీజీటీ ఆడిన వాళ్ళలో ఎన్కేఆర్ మరియు వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరూ T20 సిరీస్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మిగతా వాళ్ళలో యంగ్ ఫాస్ట్ బౌలర్స్ తప్పిస్తే మెయిన్ ప్లేయర్స్ వారు కూడా T20 స్క్వాడ్లోకి పిక్ అవ్వకపోవచ్చు. ఇక మన టీమిండియా 1 డే స్క్వాడ్కి సంబంధించి కొన్ని కీలకమైన డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇంగ్లాండ్ ఆడబోయే 1 డే సిరీస్కు మరియు ఛాంపియన్స్ ట్రోఫీకు ఈ రెండింటికి కలిపి ఒకటే స్క్వాడ్ని ప్రకటిస్తారు మోస్ట్ లైక్లీ. అయితే ఈ స్క్వాడ్ విషయంలో మనం రోజుకు ఒక అప్డేట్ చూస్తున్నాం. ఫలానా ప్లేయర్ ఉంటాడు, ఫలానా ప్లేయర్ ఉన్నాడని చెప్పి ఎవరికి పడితే వాళ్ళు అప్డేట్స్ ఇస్తున్నారు. సో వాటిలో భాగంగానే కేఎల్ రాహుల్కి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. అదేంటంటే మన సెలక్షన్ కమిటీ అతనికి ఇంగ్లాండ్తో జరగబోయే 1 డే సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వట్లేదంట. డెఫినెట్లీ కేఎల్ రాహుల్ ఈ 1 డే సిరీస్ ఆడాలని చెప్పి ఫోర్స్ చేస్తున్నారంట. సో యాక్చువల్గా కేఎల్ రాహుల్ ముందు బీసీసీఐని రెస్ట్ అడిగాడు. ఇంగ్లాండ్తో జరగబోయే వైట్ బాల్ సిరీస్ల కోసం తను పిక్ చేయొద్దని చెప్పి అడిగాడంట. అండ్ మన సెలక్షన్ కమిటీ కూడా ఈ ఆలోచనలోనే ఉందంట, రాహుల్కి రెస్ట్ ఇద్దామని చెప్పి. దీనివల్ల మనం ఎర్లీగా కొన్ని రిపోర్ట్స్ చూసాం కేఎల్ రాహుల్కి రెస్ట్ ఇస్తారు ఇంగ్లాండ్ సిరీస్లో అని చెప్పి. బట్ ఇప్పుడైతే సెలక్షన్ కమిటీ దీని మీద యూటర్న్ తీసుకున్నారంట. రాహుల్ పెట్టుకున్న రిక్వెస్ట్ని రిజెక్ట్ చేస్తూ అతనైతే ఆడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారంట. సో ఈ వార్త కనుక నిజమైతే కేఎల్ రాహుల్ ఖచ్చితంగా ఇంగ్లాండ్తో జరగబోయే 1 డే సిరీస్లో ఉంటాడు. మెయిన్ మన వాళ్ళు అతను ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా కన్సిడర్ చేస్తున్నారు. సో ఇది తిరిగి మన వాళ్ళకి 1 డే ఫార్మాట్లో పెద్దగా ప్రాక్టీస్ ఏమీ లేదు. గత 1 ఇయర్లో చూసుకుంటే మన వాళ్ళు 3 1 డే మ్యాచ్లు మాత్రమే ఆడారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఖచ్చితంగా ఎంతో కొంత ప్రాక్టీస్ కావాలి. పైగా వికెట్ కీపర్స్ విషయంలో హెవీ కాంపిటీషన్ ఉంది. పంత్ మరియు సంజు శాంసన్ ఇద్దరు కూడా రేసులో ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో మన సెలక్షన్ కమిటీ రాహుల్కి రెస్ట్ ఇవ్వాలని అనుకోవట్లేదు. అతను ఎలా అయినా సరే ఆడించి వికెట్ కీపర్ విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా చూడాలని చూస్తున్నారు. అలా కాకుండా ఇంగ్లాండ్ సిరీస్లో సంజును లేకపోతే పంత్ని ఆడించారనుకోండి, వాళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తే మళ్ళీ అదొక హెడ్ఏక్.
ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రాహుల్ని ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ అనుకున్నా మళ్ళీ వీళ్ళు బాగా ఆడారు. దీంతో వీళ్ళని తీసుకోవాలని చెప్పి టెంప్టేషన్ ఉంటుంది. అదే అలా కాకుండా ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా ఉంటే ఇంకో గొడవ ఉండదు. అతను బాగా ఆడి రన్స్ కొడితే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా కొనసాగుతాడు. అదర్వైజ్ మన వాళ్ళు పంత్ లేదా సంజు శాంసన్ ఎవరో ఒకరిని ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా పెట్టుకుని కేఎల్ రాహుల్ని కాస్త వెనక నెడతారు. సో డెఫినెట్లీ రాహుల్కి అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గేమ్ టైం కావాలి, అలాగే తన ఫామ్ను ప్రూవ్ చేసుకోవాలి. అలా కాకుండా నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించేస్తామంటే మేబీ బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. పైగా టోర్నమెంట్ చూసుకుంటే మరీ అంత పెద్దది కాదు, 3 లీగ్ మ్యాచ్లు ఉంటాయి. సో వికెట్ కీపర్స్ విషయంలో కాంపిటీషన్ ఉంది కాబట్టి తప్పదు, రాహుల్ని ఆడించడమే బెటర్. ఇక మన వాళ్ళ స్క్వాడ్ అనౌన్స్మెంట్ డీలే కావడానికి నాకైతే కొన్ని రీజన్స్ కనిపిస్తున్నాయి. మెయిన్లీ మన ప్లేయర్స్లో కొంతమందికి ఇంజరీ స్కేర్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే జస్ప్రీత్ బుమ్రా ఇంజరీ లిస్ట్లో ముందున్నాడు. మెయిన్ అతను ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకపోవచ్చు అని చెప్పి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. సో మేబీ బుమ్రా యొక్క ఫిట్నెస్ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఎక్స్టెన్షన్ అడిగి ఉండాలి. అంటే బుమ్రా ఫిట్నెస్ విషయంలో మాకు ఇంకో 4 to 5 డేస్లో క్లారిటీ వస్తుంది, ఆ తర్వాత స్క్వాడ్ ప్రకటిస్తామని చెప్పి మన వాళ్ళు అనుకుని ఉండాలి. అలాగే షమి విషయంలో కూడా మన సెలెక్టర్స్ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు, అతను ఎంతవరకు ఫిట్గా ఉంటాడని చెప్పి. ఇంకా ఇద్దరితో పాటు కుల్దీప్ యాదవ్ కూడా సబ్జెక్టివ్ ఫిట్నెస్ లిస్ట్లో ఉన్నాడు. అతను కూడా గ్రోయిన్ సర్జరీ చేయించుకున్న తర్వాత రీహాబిలిటేషన్ కంప్లీట్గా పూర్తి అవ్వలేదు. సో ఈ ముగ్గురు మెయిన్ ప్లేయర్స్ విషయంలో మన సెలక్షన్ కమిటీకి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. దీనివల్లే మన వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ను జనవరి 12వ తేదీన ప్రకటించకుండా 1 వీక్ ఎక్స్టెన్షన్ అడిగారు. సో 1 వీక్లో ఖచ్చితంగా మన టీమిండియా స్క్వాడ్కి సంబంధించి చాలా విషయాల గురించి డిస్కషన్ జరుగుతుంది. మెయిన్లీ కుల్దీప్ యాదవ్కి ఆల్టర్నేటివ్గా వరుణ్ చక్రవర్తిని తీసుకోవచ్చని చెప్పి ఆల్రెడీ కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. సో ప్రజెంట్ అయితే వరుణ్ చక్రవర్తి విజయ్ హజారే ట్రోఫీలో చాలా బాగా రాణిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ అతనే టాప్ వికెట్ టేకర్గా ఉన్నాడు. దీంతో మన వాళ్ళు కుల్దీప్ యాదవ్ విషయంలో రష్ చేయాలనుకోవట్లేదు. ఒకవేళ అతను పూర్తిగా ఫిట్గా లేకపోతే వరుణ్ చక్రవర్తిని తీసుకురావాలని చూస్తున్నారు. పైగా అతను రీసెంట్గా T20 ఫార్మాట్లో కూడా మన టీమిండియా తరపున బాగా ఆడాడు. సో 1 వీక్ లోపు కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ మీద క్లారిటీ వస్తే అతను ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో ఉంటాడు, లేకపోతే వరుణ్ చక్రవర్తి స్క్వాడ్లోకి వస్తాడు. అలాగే బుమ్రా విషయంలో కూడా సేమ్ స్టోరీ. ఒకవేళ బుమ్రా అందుబాటులో లేకపోతే ముఖేష్ కుమార్ లేదా ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు ఎవరో ఒకరిని స్క్వాడ్లోకి పిక్ చేయొచ్చు. అదర్వైజ్ బుమ్రా అందుబాటులో ఉంటే అతనితో పాటు షమి, హర్షదీప్ సింగ్ మరియు సిరాజ్ ఈ నలుగురు మెయిన్ స్క్వాడ్లో ఉండొచ్చు. సో నేనైతే మోస్ట్ లైక్లీ బుమ్రా మరియు కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ విషయంలోనే మన వాళ్ళకి క్లారిటీ లేదనుకుంటున్నా. షమి అయితే మోస్ట్ లైక్లీ స్క్వాడ్లోకి వచ్చేయచ్చు, ఎందుకంటే అతను ఆల్మోస్ట్ 2 months నుంచి డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాడు. మెయిన్లీ ప్రజెంట్ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో చాలా బాగా రాణిస్తున్నాడు, అది కూడా పూర్తి ఫిట్నెస్తో బౌలింగ్ చేస్తూ. సో షమి ఫిట్నెస్ విషయంలో నాకైతే పెద్దగా డౌట్స్ లేవు. మోస్ట్లీ బుమ్రా మరియు కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరి ఫిట్నెస్ విషయంలోనే క్లారిటీ రావాలి. ఇక మిగతా అప్డేట్స్ చూసుకుంటే జడేజా ఫ్యాన్స్కి ఒక గట్టి షాక్ తగిలేలా ఉంది. అతనైతే మన వాళ్ళు వన్డే ఫార్మాట్ కోసం కన్సిడర్ చేస్తారా లేదని చెప్పి ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. సో మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా రిపోర్ట్స్ చూసాం జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో ఉండకపోవచ్చు అని చెప్పి. అండ్ ఈ క్రమంలోనే నిన్న జడేజా ఇన్స్టాగ్రామ్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ పెట్టాడు. ఇన్ఫాక్ట్ తన టెస్ట్ ఫార్మాట్ జెర్సీని ఫోటో తీసి స్టోరీగా పెట్టాడు. సో ఇది చూసాక సోషల్ మీడియాలో చర్చ మొదలైపోయింది, జడేజా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని చెప్పి. అట్ ది సేమ్ టైం అతను ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో కూడా ఉండడని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అయితే జడేజా ఫ్యాన్స్ బాగా కంగారు పడుతున్నారు. బట్ నేను అడిగితే జడేజా అయితే ఖచ్చితంగా టీంలో ప్లేస్ డిజర్వ్ అయి ఉంటాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అతను పిక్ చేసి తీరాలి, ఎందుకంటే అతను వన్డే వరల్డ్ కప్లో బాగానే ఆడాడు, మరి అంత వర్స్ట్ గేమ్ పెర్ఫామ్ చేయలేదు. బౌలింగ్లో 16 వికెట్లు తీసుకుంటే బ్యాటింగ్లో 120 రన్స్ ఎన్నో కొట్టాడు, అది కూడా 40+ యావరేజ్తో. సో జడేజా అయితే వన్డే ఫార్మాట్లో మరి అంత వర్స్ట్ గేమ్ పెర్ఫామ్ చేసింది లేదు. ఇన్ఫాక్ట్ అతనికి వన్డే ఫార్మాట్లో అక్షర్ పటేల్ కంటే బెటర్ స్టాట్స్ ఉన్నాయి బ్యాటింగ్ పరంగా చూసుకుంటే. బట్ నేను అక్షర్ పటేల్ రీసెంట్గా మన టీమిండియా సెటప్లో చాలా మంచి ప్లేయర్గా మారాడు. మెయిన్ అతను T20 వరల్డ్ కప్ అనేది ఒక ఎక్సలెంట్ నాకడి మన టీమిండియాని బ్రతికించాడు. సో లాస్ట్ టైం అతను ఇంజరీ కారణంగా వన్డే వరల్డ్ కప్ స్క్వాడ్లో ప్లేస్ను కోల్పోయాడు. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం అతను ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీకి పిక్ చేస్తారు. పైగా అతని రీసెంట్ ఫామ్ కూడా బాగానే ఉంది, అండ్ ఆల్సో అతని టెస్ట్ ఫార్మాట్ నుంచి పక్కన పెట్టేశారు. సో దీనివల్ల మేబీ మన వాళ్ళు అక్షర్ పటేల్ని వైట్ బాల్ ఫార్మాట్స్కి పెట్టి జడేజాని రెడ్ బాల్ ఫార్మాట్ వరకే పరిమితం చేయాలని చూస్తున్నారేమో. బట్ నేనైతే ఇద్దరు క్వాలిటీ ఆల్రౌండర్స్ని కూడా పిక్ చేస్తే బెటర్ అనుకుంటున్నా, ఎందుకంటే దుబాయ్ వికెట్స్ ఆడే కొద్దీ స్లో అవుతూ ఉంటాయి. సో ఇద్దరు కూడా వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్స్ కాబట్టి ఇద్దరిని టీంలో పెట్టుకుని ఎవరిని అవసరమైతే వాళ్ళని ఒక్కరినే ప్లేయింగ్ లెవెల్లో ఆడించుకోవాలి. ఇన్ఫాక్ట్ బాగా స్పిన్కి అనుకూలించి పిచ్ ఎదురైతే ఇద్దరిని కూడా ఆడించుకోవచ్చు. లేదు మాకు స్క్వాడ్లో ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్ ఉంటేనే చాలు అనుకుంటే మాత్రం అక్షర్ పటేల్కి ఛాన్స్ ఇస్తారు. జడేజాని మోస్ట్ లైక్లీ పక్కన పెట్టేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ అలా చేస్తే ఖచ్చితంగా హార్ష్ కాల్ అవుతుంది, ఎందుకంటే జడేజాలను తనంతట తను T20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. సో అతనికి మిగిలింది 2 ఫార్మాట్లే. దీంతో వన్డేలో అతనికి ఛాన్స్ ఇవ్వాలి. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్నట్టు అతని ఫామ్ బాగుంది. సో మేబీ ఇంగ్లాండ్ ఆడబోయే వన్డే సిరీస్లో బోత్ అక్షర్ పటేల్ మరియు జడేజాని ట్రై చేయండి. ఇద్దరు ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తే వాళ్ళని ఛాంపియన్స్ ట్రోఫీ మెయిన్ స్క్వాడ్లో పెట్టండి, మరొకరిని బ్యాకప్స్లో పెట్టుకొని సరిపోతుంది. అలా కాకుండా జడేజాని పూర్తిగా పక్కన పెట్టేస్తే మాత్రం అదైతే ఖచ్చితంగా హార్ష్ కాల్ అవుతుంది. ఇంకా మన వన్డే స్క్వాడ్లో బ్యాటింగ్ సంబంధించి ఆల్రెడీ వికెట్ కీపర్ మ్యాటర్ చెప్పుకున్నాం. రాహుల్ మోస్ట్ లైక్లీ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా ఉంటాడు. అయితే ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో మళ్ళీ కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శుభ్మన్ గిల్ ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడా లేదని చెప్పి క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతున్నాయి. సో గిల్కైతే వన్డే ఫార్మాట్లో చాలా మంచి రికార్డు ఉంది, 50 కంటే ఎక్కువ యావరేజ్ ఉంది. బట్ రీసెంట్గా అతని ఫామ్ అంత మంచిగా లేదు. వన్డే వరల్డ్ కప్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. అలాగే తర్వాత శ్రీలంకతో సిరీస్లో కూడా పెద్దగా రాణించలేదు.
దీనివల్ల మన వాళ్ళు ఇప్పుడు జైస్వాల్ని బ్యాకప్ ఓపెనర్గా కన్సిడర్ చేస్తున్నారు. ఒకవేళ శుభ్మన్ గిల్ ఫామ్ ఏమాత్రం కాస్త అటు ఇటు ఉన్నా సరే జైస్వాల్ చేత డెబ్యూ చేంజ్ చేసి అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించవచ్చు. సో శుభ్మన్ గిల్కి అయితే ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్ చాలా కీలకం. ఎస్పెషల్లీ ఫస్ట్ 2 మ్యాచెస్లో అతను బాగా ఆడాలి. పొరపాటున అతను ఫస్ట్ 2 మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడా జైస్వాల్ డెబ్యూ చేసి టీంలోకి వచ్చేస్తాడు. సో ప్రస్తుతానికి అయితే మన ఛాంపియన్స్ ట్రోఫీస్ కార్డుకి సంబంధించిన కీలక అప్డేట్స్ అయితే ఇవి. ఓపెనర్స్ విషయంలో ఒక కన్ఫ్యూజన్ ఉంది, అలాగే వికెట్ కీపర్స్ విషయంలో కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అందులో తర్వాత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్గా ఎవరిని పిక్ చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక చివరిగా ప్లేయర్స్ యొక్క ఫిట్నెస్, బుమ్రా మరియు కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు స్క్వాడ్లో ఉంటారు లేదనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్కే. సో వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే తప్పదు, మనం ఇంకో వారం పాటు వెయిట్ చేయాలి. మోస్ట్ లైక్లీ జనవరి 19వ తేదీనే మన టీమిండియా స్క్వాడ్ గురించి ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీస్ కార్డుకి సంబంధించి ఏమైనా సర్ప్రైజెస్ ఉంటాయో లేదనేదే.